ఈ కుంభరాశిలో శని ఉన్నాడు, జన్మశని. ఈ జన్మశని అంటే చెప్పేది కాదు. అసలు పుట్టంగానే జన్మశనిలో పుట్టినట్లయితే వాళ్ళ జీవితం మొత్తం కూడా దరిద్రంతో బాధపడతారని ఉంది. అందులో 30 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఏళ్ళనాటి శనిలో జన్మశని చాలా కష్టపెడతాడు, నష్టపెడతాడు, చాలా బాధ పెడతాడు, ఎంతో అనుభవాన్ని కూడా తెచ్చిపెడతాడు. చేయకూడదు తప్పుడు పనులు చేస్తాం. ఎవరు నోటు పత్రం లేకుండా 1 లక్ష రూపాయలు ఎవరికైనా ఇస్తాం. వాడు ఇవ్వకపోగా అంటాడు, నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు అంటాడు. పక్కవాడు అదేందా నోటు లేకుండా ఎట్లా ఇచ్చావు, అబద్ధం ఆడుతున్నావా అంటాడు. నిజంగా నువ్వు డబ్బులు ఇచ్చి అబద్ధం ఆడినవాడే అవుతావు. కాబట్టి కుంభరాశి పరిస్థితి అంత చండాలమైనటువంటి సమయం కనబడుతోంది. ఈ కుంభరాశికి వచ్చేప్పటికల్లా ఏ గ్రహాలు కూడా బాగాలేవు. ఈ రాశికి బుధుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. ఏమండి మా రాశి ఫలితం చెప్పండి అంటున్నారు. రాశి మీ అందరికీ తెలుస్తుంది. రాశి అంటే మీరు అనుకునేది శంకర్రావు కుంభరాశి అని చెబుతారు. శంకర్రావు అంటే మేలకశ, దుష్యంఛాద ఉత్తరాభాద్ర రేవత్యాంచం మీన రాశి. శంకర్రావు మీన రాశి అవుతాడు. సుబ్బారావు ఉన్నాడు కుంభరాశి అవుతాడు. సుబ్బారావు కుంటి శాఖ కుమిస్తే సుబ్బారావు. శంకర్రావు వచ్చేవాడు దుష్యంఛాద ఉత్తరాభాద్ర మీన రాశి. మీన రాశి వాళ్ళు అది కుంభరాశి అంటారు. పోనీ శంకర్రావుది మీన రాశి కాదు, మరి సుబ్బారావుది కుంభరాశి కాదు. ఎట్లాగూ అంటే నీవు పుట్టినటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి వస్తుంది. ప్రతి వాళ్ళు కూడా మీరు పుట్టిన తారీఖు ప్రకారం నీవు పుట్టినరోజు ఉన్నటువంటి నక్షత్రం ఏమిటో అది రాశి అవుతుంది. ఆ రాశిలో 25 వంతులే ఫలితం వస్తుంది. అది గోచారం అంటారు. అదే పుట్టిన లగ్నం 24 గంటల్లో 12 లగ్నాలు వస్తాయి. ఆ లగ్నాన్ని బట్టి చెప్పేది గ్రహచారం అంటారు. గోచారం 25 వంతులే జరుగుతుంది. బాగా వినండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి వాళ్ళు ఏమండి నా పేరు శంకర్రావు అండి, కుంభరాశి అంటున్నారు, కుంభరాశి ఫలితం చెప్పండి. కుంభరాశి ఫలితం నేను ఇక్కడ చెప్పా, మళ్ళీ కుంభరాశి ఫలితం నేనేం చెప్పేది? నీవు జాతకం బాగాలేదనుకుంటే నీవు జాతకం చూపించుకోవాలంటే మరి పుట్టిన తారీఖు, తిథి, తారీఖు, నెల, సంవత్సరం, పుట్టిన టైము దాన్ని బట్టి చూసుకోవాలి. అట్లా కాదండి, సాముద్రికం ద్వారా నీ జాతకం చూసుకోవాలి. 170 వంతులు నువ్వు పుట్టిన టైమును బట్టి వస్తుంది. గోచారం అనేది జన్మ నక్షత్రాన్ని బట్టి వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అవునో ఒక్క మాట చెప్పండి, చిన్న ఒకటే మాట. నా పేరు వెంకమ్మ, ఏ రాశి వస్తుంది చెప్పండి? ఏం రాశి? వెంకమ్మ ఏం రాశి? వెంకమ్మది రాశి గారు. మా గుళ్ళో పంతులు చెప్పారండి, వెంకమ్మ మృగశిర నక్షత్రం అంట, వృషభ రాశి అని చెప్పాడు. అది వృషభ రాశి కాదు, నువ్వు వెంకమ్మవి కాదు, నీ జన్మ నక్షత్రం కాదు. అందువల్ల ఏదో చెప్పుకొని ఏదో అనుకొని ఏదో వాళ్ళు చెప్పలేదని బాధపడటం కావాల్సింది. మీకు తారీఖు, నెల, సంవత్సరం టైం ఉంటే ఆ రకంగా జాతకం చూపించుకోండి. అట్లా లేకపోతే సాముద్రికం కూడా చెప్తాను. మరి సాముద్రికం ద్వారా మీ జాతకం చూపించుకోండి. అయితే ఈ కుంభరాశికి పూర్తిగా బాగాలేదు. ఈ కుంభరాశి వాళ్ళు ఈ నెలలో ఈశ్వరార్చన చాలా అవసరం. శనికి 19,000 జపం చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ మహారుద్రం, ఈ నవనాగుల పూజ చేసుకోవాలి. అయితే ఈ నవనాగుల పూజ దేనికి? కుజదోషానికి నవనాగుల పూజ. కుజదోషమే కాదండి, 9 రకాల సర్పాలు ఉన్నాయి. ఈ 9 రకాల సర్పాలు ఏంటంటే మనం కూడా ఒక సర్పమే. చూడండి, మనకు 9 రంధ్రాలు ఉన్నాయండి. చెవులు 2, ముక్కులు 2, 4, కళ్ళు 2, 6, నోరు 7, ఒంటెలు 8, 2 ఏళ్ళు 9, 9 రంధ్రాలతో ఉంది. వెన్నుపూస ఉంది, పాముక వెన్ను, ఈ తలకాయ పడిగా, ఇది సర్పమే. అయితే ఈ సర్పాన్ని గురించి అందరూ భయపడతారు. విష్ణుమూర్తి చెయ్యవరండి ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడు మీద విష్ణుమూర్తి పడుకున్నాడు. ఈశ్వరుడు ఉన్నాడండి, ఆయన మెడలో ఒక సర్పం ఉంది. వినాయకుడు ఉన్నాడు, ఆయనకి జంఝంగా ఒక సర్పం ఉంది. అట్లాగే నడువుకి మొలతాడుగా కూడా ఒక సర్పం ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయనకి సర్పం ఉంది. అమ్మవారికి వడ్డాణం సర్పం ఉంది.
ఎప్పుడూ కూడా గొప్ప రాజో గొప్ప స్వామీజీనో గొప్ప పండితుడు అయితే పసిపిల్లవాడి దగ్గరికి కూడా వచ్చేట్లా పడగబెట్టిన సర్పాలు ఉన్నాయి. అంటే సర్పము పడగ నీడను అందరూ ఆ సర్పం పడగ నీడను ఉండలేరు. గొప్పవాళ్ళే ఉండగలుగుతారు, శక్తి సంపన్నులే ఉండగలుగుతారు. కాబట్టి మనకున్నటువంటి సమస్త దోషాలు పోవాలంటే కుజదోషం, కాలసర్పదోషం, మరి ఎన్ని దోషాలైనా సరే పోవాలంటే ఆ నవనాగుల పూజ, తర్వాత మహారుద్రం ఇది చేయటం ఎంతైనా మంచిది. అయితే రెండు కలిపి మాత్రం ప్రతి నెల చేయలేము. సంవత్సరం పొడుగుతా కూడా మహారుద్రం కానీ నవనాగుల పూజ కానీ చేయలేము. దాదాపు ఎక్కువసార్లు చేస్తే నవనాగుల పూజ చేయటం జరుగుతుంది. మరి ఈ రాశి వాళ్ళకి ఉన్న చోటు నుంచి వెళ్ళిపోవటం, ఇల్లు ఖాళీ చేసో ఉద్యోగుల నుంచో వెళ్ళిపోవటం, వచ్చే ఆదాయం లేకపోవటం, డబ్బులు విపరీతమైన ఖర్చులు కావటం, అనేక రకాల వ్యాధులు రావటం, రూపాయి దొరక్కపోవటం, కనీసం తినటానికి తిండి దొరక్క పస్తులు పడుకుండే పరిస్థితులు రావటం, ఇటువంటివన్నీ కూడా ధనస్సు, మకర, కుంభరాశులకి ఇబ్బందులు కలుగుతున్నాయి. వీటి నుంచి బయటపడాలంటే నవనాయకుల్లో 7 పాపులు, 2 శుభులైనారు. అందువల్ల ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక రకమైనటువంటి కష్ట నష్టాలకి లోను కావాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ నవనాగుల పూజ మహారుద్రంలో కలవటం చాలా మంచిది. ఇది నేను నిర్ణయించింది కాదు, పెద్దలు మరి వేదాన్ని ఉద్ధరించిన వాళ్ళు, వేదాలని ఉద్ధరించిన వాళ్ళు, దానికి భాష్యం రాసినటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళ నిర్ణయంతో జరిగింది ఈ మహారుద్రం అనేది. దీన్ని చేసుకుంటే మనమంతా బాగుంటాం, దేశం బాగుంటుంది, అందరం బాగుంటాము. స్వస్తి.